అందరికీ నమస్కారం. ఈరోజు స్కంద షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజ చేయాలో చాలా సింపుల్గా మీతో చెప్తాను. దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామిది ఒక శక్తివంతమైన కథ కూడా చెప్తాను. అది ఈరోజు వింటే చాలా చాలా మంచిది. మీ ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఇలా నాగదేవతలు ఉంటే వాటిని బాగా శుభ్రపరిచి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదా మీకు టైం లేకపోతే పచ్చిపాలతో అయినా మీరు అభిషేకం చేయొచ్చు. తర్వాత ఇలా అంతా పసుపు రాసి కుంకుమతో అలంకరించండి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన ఎరుపు రంగు పూలతో మాల వేయండి. లేదా విడిగా ఉండే పూలు కూడా పెట్టొచ్చు స్వామి ముందు. నూనె కాకుండా ఆవు నెయ్యితో 6 దీపాలు వెలిగించాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 108 సార్లు జపం చేయండి. తర్వాత స్వామికి ప్రసాదంగా నానబెట్టిన పెసరపప్పు స్వామికి పెట్టండి. తర్వాత నీరాజనం ఇవ్వండి. ఇలా గుడికెళ్ళి మీకు చేయడానికి టైం కుదరకపోతే ఇంట్లో ఈ 3 మాత్రం తప్పనిసరిగా చేయండి. దీపాలు వెలిగించి ఎరుపు రంగు పూలతో పూజ చేసుకుని ఓం సాం శరవణ భవ అనే మంత్రం 108 సార్లు పఠిస్తే సరిపోతుంది. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతులు పట్టుకుని ఈ కథ భక్తితో వినండి. ఎంత భక్తితో వింటే అంత తొందరగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన ఘట్టం షణ్ముఖోత్పత్తి, అంటే సుబ్రహ్మణ్య స్వామి జననం. రామ లక్ష్మణులకు విశ్వామిత్రుల వారు ఇలా చెప్పారు. పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగిన తరువాత వాళ్ళిద్దరూ 100 సంవత్సరాలు ఏకాంతంలో ఉండిపోయారు. ఆ సమయంలో దేవతలకు ఒక అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరూ ఎంత శక్తివంతులు కదా, మరి వీరిద్దరికి ఎంత శక్తివంతమైన బిడ్డ పుడతాడు, మనం వాళ్ళని తట్టుకోగలమా అని అనుకున్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్లి శివుడిని కాపాడమని ప్రార్థించారు. మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనకండి అని ప్రార్థించారు ఆ దేవతలు. అంతేకాకుండా మీరు మీ తేజస్సును అమ్మవారిలో ప్రవేశపెట్టకండి, ఎందుకంటే ఆ పుట్టే ప్రాణిని మేము తట్టుకోలేము అని ప్రార్థించారు. అంతేకాకుండా మీరు ఎవరికి వారు తపస్సు చేసుకోండి, బిడ్డలను కనకండి అన్నారు. అప్పుడు శివుడు నేను అలానే చేస్తాను, కానీ 100 దివ్య సంవత్సరాలు పార్వతీదేవితో క్రీడించాను కనుక నా రేత స్థానం నుంచి నా తేజస్సు కదిలిపోయింది. కనుక నా తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలో మీరే చెప్పండి అని అన్నారు శివుడు. అప్పుడు ఆ దేవతలు వెంటనే భూమిని చూపించారు. దానికి భూదేవి కూడా ఒప్పుకోవడంతో శివుడు తన తేజస్సుని భూమిపై వదిలారు. అప్పుడు ఆ తేజస్సు భూమి అంతటా పాకింది. దానితో భూదేవి తట్టుకోలేక పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఆమె దేవతలతో ఇలా అనింది, నా ఒళ్ళంతా మండిపోతుంది, ఎవరిలో ఈ తేజస్సును వదలాలి అని అడిగింది. అప్పుడు దేవతలు వెంటనే అగ్నిదేవుణ్ణి చూపించి ఆయనలో ప్రవేశపెట్టమని చెప్పారు. అప్పుడు భూదేవి వెంటనే శివ తేజస్సును అగ్నిలో ప్రవేశపెట్టింది. ఇంతలో బయటికి వెళ్లిన శివుడు లోపలికి ఇంకా రాలేదేమిటి అని బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పార్వతీదేవి బయటికి వచ్చింది. అక్కడున్న దేవతలను ఏం జరిగింది అని అడిగింది. జరిగిన విషయం అంతా చెప్పారు ఆ దేవతలు. అప్పుడు పార్వతీదేవికి ఎక్కడా లేని కోపం వచ్చింది. నాకు సంతానం కలగకుండా చేసినందుకు మీ దేవతలందరికీ ఇకపై సంతానం కలగకుండుగాక అని చెప్పించింది. అందుకే దేవతలు అప్పటికి ఇప్పటికీ 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఆ తరువాత భూమి వైపు తిరిగి శివ తేజస్సును నువ్వు ఎలా వహించావు, అందుకే నువ్వు అనేక రూపాలుగా ఉంటావు. అంతేకాకుండా నీకు ఎంతమంది భర్తలో లెక్క ఉండదు, నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు అని పార్వతీదేవి చెప్పించింది. అంటే భూమిని పాలించే ప్రతి ఒక్కరూ భూమిపతి అవుతారు. అలాగే అతని కొడుకు కూడా భూదేవికి భూమిపతి అని ఈ శాపంలోని అంతరార్థం. ఇలా ఇదంతా జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లు తపస్సులోకి వెళ్ళిపోయారు. ఇదంతా తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను పార్వతీ పరమేశ్వరులకు కలిగే బిడ్డ వలననే అతని చావు ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మగారు తదాస్తు అని పలికారు. ఇక తనకు తిరుగులేదు అనుకున్న తారకాసురుడు లోకాలు అన్నిటినీ పీడించసాగాడు. ఇది భరించలేక దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. ఆయనను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు ఇకపై సంతానం కలిగే అవకాశం లేదు. పార్వతీదేవికి అక్క అయిన గంగాదేవి ఆమె దేవగణంలోకి రాదు కనుక ఆమెను వేడుకోమని బ్రహ్మగారు చెప్పారు. అప్పుడు దేవతలందరూ శివవీర్యం అగ్ని దగ్గర ఉన్నందున అగ్నిదేవుణ్ణి గంగాదేవి దగ్గరికి వెళ్లి ప్రార్థించి ఆ తేజస్సును ఆమెలో ప్రవేశింపచేయవలసిందిగా కోరారు. జరిగిన విషయమంతా తెలుసుకున్న గంగాదేవి తారకాసురుని వధించేవారు తప్పక
తప్పక జన్మించాలి కనుక ఆ దేవతల విన్నపాన్ని స్వీకరించింది. అప్పుడు తనలో దాచుకున్న శివవీర్యాన్ని అగ్నిదేవుడు గంగాదేవిలో ప్రవేశపెట్టిన వెంటనే ఎంతో చల్లగా ఉండే గంగాదేవి బగబగా ఉడికిపోయి పెద్దగా కేకలు వేసింది. ఇక్కడ విడిచిపెట్టాలి అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు హిమాలయ పర్వత పాదాల దగ్గర విడిచిపెట్టమని చెప్పారు. అలాగే అని విడిచిపెట్టింది గంగాదేవి. అప్పుడు ఆ తేజస్సు వెళ్లి రిల్లి దుబ్బులలో పడిపోయింది, అంటే గట్టిలో పడిపోయింది. అక్కడ ఇప్పుడు పెద్ద కాంతి కనిపించింది. ఆ కాంతిలో నుంచి మొదటిగా బంగారం పుట్టింది, తర్వాత వెండి పుట్టింది, తర్వాత రాగి, ఇనుము పుట్టింది. మిగిలిన మలం నుంచి తగడం, సీసం పుట్టింది. తర్వాత ఎంతో శక్తివంతమైన కాంతి నుంచి 6 ముఖాలతో తేజిల్లుతున్న అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు జన్మించాడు. అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుడుతూనే పాల కోసం ఏడుస్తూ ఉంటే కృత్తికలొచ్చి ఆయనకి పాలు ఇచ్చి పోషించారు. అందుకే ఆయన కార్తికేయుడయ్యాడు. అగ్నిదేవుడు పరమేశ్వరుని తేజస్సు ధరించాడు కనుక అగ్నిగర్భ, అగ్ని సంభవ అయ్యారు. శరవణ అనే తటాకంలో రెల్లుగడ్డి పొదలలో నుండి ఆవిర్భవించారు కనుక శరవణ భవ అని పిలువబడుతూ ఉన్నారు. అగ్నిదేవుడు చాలా కాలం శివవీర్యం నిల్వ ఉంచి తరువాత గంగలో విడిచిపెట్టినందుకు ఆయనని పావకి అని మరో నామం. ఎల్లవేళలా బ్రహ్మజ్ఞానంతో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యం అని మరొక నామం. తల్లి కడుపులో నుంచి స్కలమమై పుట్టాడు కాబట్టి స్కందుడు. గంగ గర్భాన ఉన్నందుకు గాంగేయుడు. 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. గౌరీ శంకరుల పుత్రుడు కనుక కుమారస్వామి. విష్ణుమూర్తికి అల్లుడు కనుక మురుగన్న. వివిధ నామాలు పుట్టుకతోనే సంపాదించారు కుమారస్వామి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. త్రిపుర రహస్యంలో మహత్యం ఖండంలో ఈ రహస్యాన్ని వివరించారు. సనత్ కుమారుడు. ఈయన బ్రహ్మకు మానసపుత్రుడు. పుట్టుకతోనే మహాజ్ఞాని. ఈయనకు ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది. అది రాక్షస సైన్యంతో యుద్ధం చేసినట్టు. దీని అర్థం ఏమిటి అని తన తండ్రిని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్పారు: నీవు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు రాక్షసులు, దేవతల యుద్ధాల గురించి చదివి రాక్షసులు ఎందుకు ఇలా అధర్మంగా ఉంటారు, వీళ్ళని పట్టుకుని చంపాలి అని ఆక్రోశం చెందావు కనుక నీకెప్పుడు అది కలలో వచ్చింది అని బ్రహ్మగారు చెప్పారు. ఆ తరువాత కొన్ని రోజులకు పరమశివుడు, పార్వతీదేవి అసుర సంధ్య వేళ నందివాహనంపై విహారం చేస్తూ ఉండగా వారికి సనత్ కుమారుల వారు కనిపించారు. ఆది దంపతులు వెళ్లి ఆయన దగ్గర నిల్చున్నారు. అప్పుడు సనత్ కుమారుడు చూసి తన పని తాను చేసుకున్నాడు. అదేంటి, మేమొస్తే కూడా మమ్మల్ని పట్టించుకోవు అని అడిగితే సనత్ కుమారుల వారు ఇలా అన్నారు: నాకు ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు, ఇందులో కొత్తదనం ఏముంది అని అన్నారు. అప్పుడు శివుడు నిన్ను శపిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆయన శాపం నన్నేం చేస్తుంది, నువ్వే నేను, నేనే నువ్వు, ఏం పర్వాలేదు ఇవ్వు అన్నారు. ఆ మాటకు పరమశివుడు ఎంతో సంతోషించి నీకేమైనా వరం కావాలంటే కోరుకో అన్నారు. అప్పుడు సనత్ కుమారుడు నాకు ఎందుకయ్యా, మోహాలలో నన్ను పాడేయకు, నీకే నేను వరమిస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అని సనత్ కుమారుల వారు శివునితో చెప్పారు. అప్పుడు శివుడు అయితే నాకు పుత్రుడిగా జన్మించు అని వరం అడిగారు. అప్పుడు సనత్ కుమారుల వారు నీకే పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు. అప్పుడు పార్వతీదేవి అదేమిటి నీకే అంటున్నావు, నాకు పుత్రుడివి కావా అని ఆమె అడిగింది. అప్పుడు ఆయన అమ్మ అదొక్కటడక్కు, గర్భవాసం నేను చెయ్యలేను, అందుకే శివకుమారుడిగా మాత్రమే పుడతాను అని అన్నాడు ఆయన. అయితే నా కోరిక కూడా తీర్చాలి అని అడిగింది పార్వతీదేవి. అది ఏమిటో చెప్పమని అన్నారు సనత్ కుమారుల వారు. ఒకానొకప్పుడు భస్మాసురునికి వరమిచ్చిన శివుడు ఆ భస్మాసురుని వల్లే ఆపద పాలైనట్టు నేను పార్వతీదేవిని ఆ సమయంలో వెళ్లి శివునిని కాపాడితే బాగుండదని నేను కనపడకుండా ఉండడానికి నా శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారాను. అదే శరవణ తటాకం. ఆ శరవణ తటాకం హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది. నీవు నా కడుపున పుట్టకపోయినా ఆకరణ పుట్టేటప్పుడు మాత్రం నా తటాకంలో నుంచే పుట్టాలి అని అడిగింది. అప్పుడు ఆయన పరమశివుని తేజస్సు చేత నీ తటాకంలో నుంచి పుడతాను అని వరమిచ్చారు ఆ ఆది దంపతులకు. అందుకే ఆయన పంచభూతాత్మిక పరమశివ లక్షణంగా పృథ్వీ స్వరూపంగా, అగ్ని స్వరూపంగా, వాయు స్వరూపంగా, జల ఆకాశ స్వరూపంగా శివ పార్వతుల కలయికకు పుట్టిన గొప్ప శక్తివంతుడు
జ్ఞాని రాక్షస సంహారం కోసమే జన్మించిన దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అందుకే సనత్ కుమారుల వారు ఆది దంపతులకిచ్చిన వరం వల్ల పార్వతీ పరమేశ్వరుల సమాగమనం జరిగి పార్వతీదేవి గర్భంలోకి వెళ్లకుండా పుట్టాలి గనుక ఆయన జననం ఇంత రసవంతరంగా జరిగింది. ఇది షణ్ముఖోత్పత్తి కథ విశేషాలు. ఈ కథ మీరు ఎంత భక్తి శ్రద్ధలతో వింటే అంత శక్తివంతమైన ఫలితం మీకు దక్కుతుంది. అందుకే వాల్మీకి మహర్షి ఈ కథకి ఫలశ్రుతి చెప్పారు. ఎవరు ఈ శ్రీరామాయణంలోని షణ్ముఖోత్పత్తిని భక్తితో వింటారో వారికి ఎటువంటి చిక్కులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి శీఘ్రంగా తొలగిపోతాయి. అపారమైన ధన సమృద్ధి కలుగుతుంది. ఈ ఒక్క కథను విన్నంత మాత్రాన విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది. అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. గర్భవతి స్త్రీలు ఈ కథ విన్నంత మాత్రాన వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ఇది విన్న వాళ్ళు చదివిన వాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. మీ అందరిపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.